హలో ఆస్పిరెంట్స్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. మీ కెరీర్ బ్లూ ప్రింట్ని రూపొందించండి. విజయం కోసం ముఖ్యమైన చిట్కాలు చెప్తాను. ఈరోజు వీడియోలో సమర్థవంతమైన కెరీర్ ప్లాన్ని రూపొందించడం గురించే. మీరు ఇప్పుడే ప్రారంభించిన లేదా మీ ప్రస్తుత మార్గాన్ని ఎలివేట్ చేయాలని చూస్తున్నా ఒక కన్స్ట్రక్టివ్ కెరీర్ ప్లాన్ కలిగి ఉండడం మంచిది. టిప్ నెంబర్ 1, సెల్ఫ్ అసెస్మెంట్ అంటే స్వయ పరీక్ష. మీరు కెరీర్ ప్లాన్ రూపొందించడం మొదట చేయాల్సింది స్వీయ అంచనా నిర్వహించడం. మీ బలాలు, బలహీనతలు, ఆసక్తులు మరియు విలువలను అర్థం చేసుకోండి. ఇది మీ వ్యక్తిగత ఆకాంక్షలతో మీ కెరీర్ లక్ష్యాలను సర్దుబాటు చేయడంలో మీకు సహాయపడుతుంది. దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్త్, వీక్నెసెస్, థ్రెట్స్ అండ్ ఆపర్చునిటీస్. టిప్ నెంబర్ 2, స్పష్టమైన లక్ష్యాలను రాసుకోండి. నిర్దిష్టమైన కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకోండి. రాబోయే 1 లేదా 5 లేదా 10 సంవత్సరాలలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూస్తారు? నిర్వచించిన లక్ష్యాలు మీకు స్పష్టమైన దిశానిర్దేశం మరియు ఉద్దేశాన్ని అందిస్తాయి. టిప్ నెంబర్ 3, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. మీరు ఎంచుకున్న రంగం లేదా పరిశ్రమ గురించి పరిశోధనలో మునిగిపోండి. డిమాండ్లో ఉన్న తాజా ట్రెండ్స్, సాంకేతికలు మరియు స్కిల్స్ సెట్లతో అప్డేట్గా ఉండండి. టిప్ నెంబర్ 4, నెట్వర్కింగ్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్. ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ నెట్వర్కింగ్ అనేది నిర్మించడం వలన మీరు కనుగొనలేని అవకాశాలకు మీరు తలుపులు తీయవచ్చు. కాన్ఫరెన్సులు, వర్క్షాప్లను అటెండ్ అవ్వండి. నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు. పరిశ్రమ సహచరులతో కాంటాక్ట్ అవ్వడానికి లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్లని వాడుకోండి. టిప్ నెంబర్ 5, నిరంతరం లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని జాబ్ మార్కెట్లో టాప్లో ఉండేలా చేస్తుంది, ఒక లీడర్ని చేస్తుంది మిమ్మల్ని. టిప్ నెంబర్ 6, డీటెయిల్డ్ యాక్షన్. ప్రణాళికను సృష్టించుకోండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను చిన్నవిగా నిర్వహించిన దగ్గరగా విడగొట్టండి. దీన్నే స్మార్ట్ అంటారు. ఈ దశల వారీ కార్యాచరణ ప్రణాళికను మీ కెరీర్ ప్రయాణంలో మీకు మార్గం చూపించేలాగా హెల్ప్ చేస్తుంది. టిప్ నెంబర్ 7, అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మిమ్మల్ని మీరు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోండి. కొత్త అవకాశాలను మార్చుకోవడానికి, దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక విలువైన స్కిల్. టిప్ నెంబర్ 8, అభిప్రాయాలు తెలుసుకోండి అంటే ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్. మీ సహోదరులు, సూపర్వైజర్స్ లేదా మెంటర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఒక కన్స్ట్రక్టివ్ విమర్శలు మీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి ఒక శక్తివంతమైన సాధనాలు. టిప్ నెంబర్ 9, దృఢంగా ఉండండి, రిసైలెంట్గా ఉండండి. ఓపికగా ఉండడం. రాత్రికి రాత్రి విజయం అనేది చాలా అరుదు. పట్టుదలగా ఉండండి. సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందుగా ఉండండి. దృఢంగా, రిసైలెంట్గా ఉండండి. పేషెన్స్గా ఉండడం మీ ప్రొఫెషనల్ కెరీర్లో ఒక భాగమే. టిప్ 10, విజయాలను సెలబ్రేట్ చేసుకోండి. విజయం ఎంత చిన్నదైనా దాన్ని సెలబ్రేట్ చేయండి. అలా చేయడం వల్ల మీకు మీపై నమ్మకం కలిగేలా చేస్తుంది. మీరు ఎప్పుడైనా నెగటివ్ థాట్స్లో, బాధలో ఉన్నప్పుడు ఈ సెలబ్రేషన్స్ని గుర్తు చేసుకొని మీ పాజిటివ్ థాట్స్ని గెయిన్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీపై మీకు నమ్మకాన్ని ఇస్తాయి. ఇవి గుర్తు చేసుకుంటే మీ అనుభవాలన్నీ మీకు పాఠాలే అని గుర్తుంచుకోండి. అంకిత భావం, నిరంతర అభ్యాసం అనేది మీకు విజయాన్ని ఇస్తుంది. ఏకాగ్రతతో, ఓపికతో కృషి చేయండి. మీ కలలను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో సహాయకరంగా ఉందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి మార్కెటింగ్లో సర్టిఫికేషన్స్ లేదా అనలిటికల్, రీసెర్చ్, బ్రాండింగ్లో ఇంటర్న్షిప్ చేయవచ్చా, చేస్తే లాభాలేంటి అని ఆ డౌట్ వచ్చినప్పుడు మీకు ఆ అనుమానం అవసరం లేదు. ఎస్, మీరు చేయవచ్చు. అవి మీ ప్రొఫైల్ని ఎలా పెంచగలవో చూద్దాము ఈ వీడియోలో. ముందుగా సర్టిఫికేషన్స్ ఇన్ మార్కెటింగ్ గురించి చూద్దాం. ఈ సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేయడమే కాదు, మీకు ఉపయోగపడగలవు.
మార్కెటింగ్ సర్టిఫికెట్స్ అనేది మీ కమిట్మెంట్, లెర్నింగ్, అలాగే మీరు కొత్త ఛాలెంజెస్ తీసుకోగలరు అని నిరూపిస్తాయి. మీ డెడికేషన్తో మీ డిసిప్లిన్ కాని స్కిల్స్ని కూడా నేర్చుకోగలరు అనేది హైలైట్ అవుతుంది. సర్టిఫికెట్స్, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అన్నీ మీ స్కిల్స్ని ప్రస్తుత డిమాండ్ ఉన్న ఇండస్ట్రీస్కి రిలేట్ ఉంటాయి. మీరు మార్కెట్ అర్థం చేసుకోవడం సులువవుతుంది. అనలిటికల్ రీసెర్చ్, మార్కెటింగ్, బ్రాండింగ్ లాంటి ఇంటర్న్షిప్తో లాభాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. మీకు ఇంటర్న్షిప్ అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ని దాటుకుని ఉన్న ఏరియాస్లో మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇవి మీకు ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అవుతాయి. డేటా అనాలిసిస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లాంటి స్కిల్స్కి చాలా వాల్యూ ఉంది. అవి మీరు నేర్చుకోవచ్చు. అవి మీరు సైన్స్లో కూడా వాడగలరు. జీవితంలో కూడా అవి చాలా ఉపయోగపడతాయి. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్. మీ యూనిక్ బ్యాక్గ్రౌండ్ మిమ్మల్ని ఇంటర్ డిసిప్లినరీ అనే లైన్లో ముందు నిలబెడతాయి. కంపెనీస్ ఇలా వేరువేరు డిసిప్లిన్స్ మధ్య గ్యాప్ని పూడ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాయి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కిల్స్ అనేవి కొత్తగా ఆలోచించే అవకాశాన్ని మీకు ఇస్తాయి. అడాప్టబిలిటీ. అనుకూలంగా మారడం. విభిన్నమైన పాత్రలు చేయడం వల్ల మీరు కంపెనీకి అనుగుణంగా మారగలరు అని, తొందరగా నేర్చుకునే సత్తా మీకు ఉందని మీరు నిరూపించినట్టు అవుతుంది. హోలిస్టిక్ అండర్స్టాండింగ్. మీరు ఒకవేళ రీసెర్చ్ ఫైండింగ్ కోసం చూస్తే ఏ విధంగా మీరు ఫండింగ్ తెచ్చుకోగలరు. ఈ సర్టిఫికెట్ ద్వారా మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఈ సర్టిఫికెట్స్ని మీరు ఇంటర్వ్యూలో చూపినప్పుడు ఫోకస్ని మీరు నేర్చుకున్న స్కిల్స్ అవి ఎలా ఉపయోగపడగలవో తెలిపే విధంగా ఉండాలి. మీరు ఈ డైవర్సిటీతో ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు, టీంని ఎలా లీడ్ చేయగలరు, ఎలా ఫోకస్ చేయగలరు అలాంటివి మీరు చెప్పవచ్చు. మీరు ఏ స్కిల్స్ని నేర్చుకున్నారో వాటిని చూపించి వాల్యూని పెంచుకోగలరు. అది మీ చేతుల్లోనే ఉంటుంది. స్కిల్స్ని పాజిటివ్గా చూపించగల నేర్పు నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే మా వెబ్సైట్ని చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. చాలామంది స్టూడెంట్స్ లేదా ఆస్పిరెంట్స్ మాక్ టెస్ట్ని రాస్తారు. ఆ స్కోర్ ద్వారా తమ పర్ఫార్మెన్స్ని చూస్తూ ప్రిపరేషన్ని ప్లాన్ చేస్తారు. ఈ మాక్ టెస్ట్ అనేవి మెయిన్ ఎగ్జామ్స్కి ఒక బూస్టర్లా, ఎంకరేజ్మెంట్ ఇచ్చేలా ఉంటే మెయిన్ ఎగ్జామ్స్లో కూడా అనుకున్న ఫలితాలు రాగలవు. ఈ వీడియోలో మాక్ స్కోర్స్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. తద్వారా రియల్ ఎగ్జామ్లో బెస్ట్గా చేయవచ్చు. మీరు ముందుగా ఎగ్జామ్ ఫార్మాట్ని అర్థం చేసుకోండి. సెక్షన్స్, క్వశ్చన్ టైప్స్ని అర్థం చేసుకోండి. ఈ ఫార్మాట్ని బాగా తెలుసుకుంటే ఎగ్జామ్లో స్కోరింగ్ బాగుంటుంది. మీ బేస్ లైన్ని అంచనా వేయండి. ముందు ఒక మాక్ టెస్ట్ని చేయండి. దాన్ని బట్టి మీ బలం, బలహీనతలు, ఎగ్జామ్లో స్కోరింగ్ ఎలా చేశారు, మీరు ఏ సెక్షన్లో ఎక్కువ వచ్చాయి, ఏ లెసన్ని మీరు బాగా చేయగలిగారు, ఇలాంటివన్నీ మీకు ఒక అంచనాకి రావచ్చు. ఇదే బేస్ లైన్. ఎగ్జామ్ మోడ్లో ఎలా ఉంటాయో అది కూడా చెక్ చేసుకోండి. స్టడీ ప్లాన్. మీ బేస్ లైన్ ఒక అంచనా వచ్చాక స్ట్రక్చర్డ్గా స్టడీ ప్లాన్ చేయండి. అన్ని సెక్షన్స్ని టైం అలాట్ చేయండి. మీ బలము, బలహీనతలను బట్టి దీన్ని ప్లాన్ చేసుకోండి. లెర్న్ అండ్ రివ్యూ. అప్పుడప్పుడు మీరు ఎంత చదివారు, ఏం చదివారు, ఇంకా ఏ టాపిక్స్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక రివ్యూ లాగా చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. డెడికేషన్గా చదవండి. మాక్ టెస్ట్లో అక్యురసీ కోసం ప్రయత్నించండి. ఒక్కసారి అక్యురసీ పర్ఫెక్ట్ అయ్యాక స్పీడ్ని పెంచుకోవడం పైన దృష్టి పెట్టండి. ఒకేసారి రెండింటి మీద దృష్టి పెట్టకండి, స్పీడ్ అండ్ అక్యురసీ. తరువాతది అనలైజ్ మాక్ టెస్ట్. ఒక మాక్ టెస్ట్ అయ్యాక దాన్ని క్షుణ్ణంగా విశ్లేషించండి. తప్పులు ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, మీకు అక్కడ ప్రశ్న అర్థమైందా కాలేదా, ఎందుకు అలా అయ్యింది, లోపం ఎక్కడ జరిగింది అనేది ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్. టైంలో ఎగ్జామ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలి, ఆ టైంలోపు సెక్షన్ అయిపోయిందా అనేది చూడండి. దాన్ని ప్రాక్టీస్ చేయండి.
మీరు వీక్గా ఉన్న ఏరియాస్ని ఫోకస్ చేయండి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టైంని వెచ్చించండి. రివ్యూ సొల్యూషన్స్. మీరు తప్పుగా రాసిన ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. సరి అయిన ఆన్సర్ ఏంటి, ఎక్కడ తప్పు చేశారు లాంటిది మీరు చెక్ చేసుకోండి. రియల్ ఎగ్జామ్లో ఎలా టైంలో రాస్తారో అలాగే మాక్ టెస్ట్ని కూడా ప్రాక్టీస్ చేయండి. స్థిరత్వం అంటే కన్సిస్టెన్సీ, అది మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. కన్సిస్టెన్సీ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాంటిది. ప్రణాళికకు కట్టుబడి శ్రద్ధగా సాధన చేయండి. చిన్నవి అయినా సరే స్థిరమైన ప్రయత్నం నెమ్మదిగా ఉంచే ఫలితాలను ఇస్తాయి. సానుకూల మనస్తత్వం, ప్రేరణగా ఉండడం, ఈ రెండు మీ ప్రిపరేషన్కి ఒక ప్రయాణం లాంటివి. ఆ ప్రయాణాన్ని ఈ రెండు అవసరము. సాధించగలిగే లక్ష్యాలని పెట్టుకోండి. పురోగతిని సెలబ్రేట్ చేసుకోండి. మీ మోటివేషన్ని తగ్గనివ్వకండి. ఛాలెంజెస్ ఎదురైనప్పుడు హెల్ప్ తీసుకోండి. గైడెన్స్ని పొందండి. రియల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు ఎగ్జామ్లో ఎలా రాస్తారో అలాగే చేయండి. అంటే అన్ని సెక్షన్స్ అంతే టైము, డీవియేషన్ లేకుండా అలాగే ఎగ్జామ్ లాగా ఫీల్ అవుతూ రాయండి. ఫోకస్డ్గా చదవడం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, సానుకూల మనస్తత్వం, ఇవన్నీ మీరు ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి సహాయపడతాయి. ఈ టిప్స్ వాడడం ద్వారా మీ స్కోర్స్ పెరగడం మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంట్లోనే ఉండి ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఉండి ఎలా సంపాదించవచ్చో చూద్దాము. వెబ్సైట్ టెస్టింగ్, బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ లాంటివి ఉంటాయి. ఇందులో మనీ ఏం ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. ఇంతకు ముందుకు వీడియోలో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలో చూసాము. ఈ ఇంటర్వ్యూలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, చదువు, ఎక్స్పీరియన్స్ కాకుండా ఇతర అంశాలు ఏం చర్చించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో 2 సెగ్మెంట్స్ ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్. ముందు డూస్ అంటే ఏం చేయాలి, లేదా ఇంటర్వ్యూలో ఈ ఇతర యాక్టివిటీస్ గురించి ఏం చెప్పాలి అని. మొదటిది రిలవెన్స్. మీ స్కిల్స్ని హైలైట్ చేసే అంశాలు చెప్పండి. నాయకత్వ లక్షణము, టీం వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లేదంటే డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్, ఇలాంటి స్కిల్స్ గురించి చెప్పండి. రెండోది ప్యాషన్. మీకు ఉత్సాహం కలిగించేవి, ప్యాషనేట్ అంటే ఎక్కువ మక్కువతో మీరు చేసేవి, అందులో స్కిల్స్ ఉంటే వాటి గురించి చెప్పండి. మూడోది ఇంపాక్ట్. మీరు ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఆ యాక్టివిటీలో మీ ఇంపాక్ట్ ఏముందో చెప్పండి. అంటే మీరు ఆ యాక్టివిటీకి ఏం అందించారు, ఎలాంటి చొరవ చూపించారు, అలాగే మీరు చేసిన దానికి రిజల్ట్ ఏం వచ్చింది, ఇవి డిస్కస్ చేయవచ్చు. నాలుగోది ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. అంటే మీరు చేసిన ఇతర యాక్టివిటీస్తో మీ యొక్క స్కిల్స్ ఎలా పెరిగాయి లేదా మెరుగు అయ్యాయి అని, ఆ స్కిల్స్ కంపెనీకి ఎలా పని చేయగలవు అనేది కూడా మీరు చెప్పగలగాలి. రెండో సెగ్మెంట్ డోంట్స్, అంటే ఏం చేయవద్దు అనేది. మొదటిది ఓవర్వెల్మింగ్, అంటే ఎక్కువగా చెప్పడము. మీ లిస్ట్ మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడండి, అతి ఎప్పుడు అనర్థదాయకమే. ఇర్రిలవెన్స్ లేదా అప్రస్తుతం అనేది రెండోది. ఉద్యోగానికి సంబంధం లేని, అవసరం లేని స్కిల్స్ గురించి లేదా యాక్టివిటీస్ గురించి చెప్పకండి. రిలవెంట్వి లేనివి చెప్పడం అనేది అప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో. మూడోది ఓవర్ ఇన్ఫ్లేట్, అతి ప్రమేయం. మీరు యాక్టివిటీస్లో ఏం చేశారు, దాని ఇంపాక్ట్ లేదా రిజల్ట్ అనేది ఎక్కువ చేసి చెప్పకండి, అతిగా చెప్పకండి. జాగ్రత్తగా ఉన్నది చెప్పండి, లేదా నెగటివ్ ఇమేజ్ అనేది బిల్డ్ అయ్యే ప్రమాదం ఉంది. నాలుగోది వివాదాలు లేదా కాంట్రవర్సీస్. అంటే మీరు ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో వివాదం ఏర్పడితే అవి చెప్పకండి, వివాదాలకు దూరంగా ఉండండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా చెక్ చేసుకొని చెప్పండి. మీరు చెప్పాలి, జాబ్ రోల్లో ఎలా సహాయపడగలదో అవి చెప్పండి. అవి ఆలోచించి మాత్రమే మీరు చెప్పండి. మీరు ఎలా ప్రజెంట్ చేశారు, ఏం ప్రజెంట్ చేశారు అనేది మీపై ఒక అభిప్రాయాన్ని ఇస్తాయి. మీరు చెప్పేవి మీ జాబ్ పట్ల ప్యాషన్గా ఉన్నట్లు చెప్పగలిగేలాగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీపై ఇంటర్వ్యూకి
ఇంటర్వ్యూవర్కి పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. ఒక్కసారి డూస్ ఏంటో చూద్దాము. రిలవెన్స్, ప్యాషన్, ఇంపాక్ట్ అండ్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. అదే డోంట్స్ వచ్చేసి ఓవర్వెల్మింగ్, ఇర్రెలవెన్స్, ఓవర్ ఇన్ఫ్లేట్ అండ్ అవాయిడ్ కాంట్రవర్సీ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో లైవ్ ప్రాజెక్ట్స్ని ఎలా సంపాదించాలి, ప్రాజెక్ట్లో రకాలు, అందుబాటులో ఉన్న వనరులు, వాటిని సమర్థవంతంగా నిర్వహించడం, స్పెషల్లీ ఎంబీఏ స్టూడెంట్స్కి అనే వాళ్ళకి ఇది ఒక వీడియో గైడ్ లాగా ఉపయోగపడుతుంది. లైవ్ ప్రాజెక్ట్స్ అనేవి విద్యార్థులకు ఒక అమూల్యమైన వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందడం ద్వారా థియరీ, ప్రాక్టికల్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి అవకాశం ఇస్తాయి. అసలు లైవ్ ప్రాజెక్ట్స్ని ఎలా సంపాదించాలి, ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీ వద్ద ఉన్న రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. మీ ఇంట్రెస్ట్ ఏంటో గుర్తించండి. మీ కెరీర్ యాస్పిరేషన్స్కి తగ్గ ప్రాజెక్ట్ని ఎంచుకోండి. అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. కొలాబరేషన్ సహాయపడగలదు. విభిన్న ఆలోచనలు తెలుసుకోవడానికి ఈ కొలాబ్ వర్క్ సహాయపడగలదు. ప్రాజెక్ట్ ప్లాన్ని సమగ్రంగా ప్రణాళిక చేయండి. క్లియర్గా మీ లక్ష్యాలు, స్కోప్ని వివరించండి. షెడ్యూల్గా చేయండి మీ ప్రాజెక్ట్ని. లైవ్ ప్రాజెక్ట్లో రకాలు. మొదటిది కన్సల్టెన్సింగ్ ప్రాజెక్ట్. కంపెనీస్ ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను విశ్లేషించండి. మీ పరిశోధన, విశ్లేషణ ఆధారంగా రికమెండేషన్స్ చేయండి. మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ ట్రెండ్స్, కస్టమర్, వినియోగదారుల ప్రాధాన్యతలు, పోటీ ఉన్న కంపెనీస్, కస్టమర్స్పై ఏది ప్రిఫర్ చేస్తున్నారు అనేదాన్ని సేకరించడం. సర్వేస్, ఇంటర్వ్యూస్, డేటా విశ్లేషణలను నిర్వహించండి. స్ట్రాటజీ డెవలప్మెంట్, వ్యూహ అభివృద్ధి. పరిశ్రమ పరిశోధన, విశ్లేషణ ఆధారంగా వృద్ధి, ఎక్స్పాన్షన్, డెవలప్మెంట్, ప్రాజెక్ట్ లాంచ్ మొదలైన వాటి కోసం వ్యాపార వ్యూహాలను అభివృద్ధి చేయండి. ఇవి ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి బేస్ చేసుకొని చేయండి. మెరుగైన సామర్థ్యం కోసము ఆపరేషనల్ మేనేజ్మెంట్ ప్రాసెసెస్, సప్లై చైన్, ఇన్వెంటరీ నిర్వహణ, లాజిస్టిక్స్, ఎఫిషియన్సీని మెరుగుపరిచే విధానాలు ఒక ప్రాజెక్ట్గా చేయొచ్చు. ఇది ఆపరేషనల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్కి సహాయపడే ప్రాజెక్ట్స్ని కూడా చేయవచ్చు. లైవ్ ప్రాజెక్ట్స్కి వనరులు లేదా రిసోర్సెస్. ఫ్యాకల్టీ గైడెన్స్, ప్రొఫెసర్స్, మెంటర్స్ ప్రాజెక్ట్స్లో మార్గదర్శకత్వం చేయగలరు. వారి అభిప్రాయాలను మీకు చెప్పగలరు. పరిశ్రమలో పరిచయాలు. మీ మెంటర్స్కి మీకు ఉన్న నెట్వర్క్ పరిచయాల ద్వారా మీకు ఇన్సైట్స్ని, డేటాని సంపాదించడం సులువవుతుంది. వాటిని ప్రాజెక్ట్కి ఉపయోగించవచ్చు. లైబ్రరీ అండ్ డేటాబేసెస్. అకాడమిక్ జర్నల్స్, పరిశ్రమ నివేదికలు, డేటాబేసెస్ని ఉపయోగించండి. ఆన్లైన్ పరిశోధన. ఆన్లైన్ జర్నల్స్, వేరే స్టడీ రిపోర్ట్స్, కేస్ స్టడీస్ లాంటి సమాచారం ద్వారా కూడా మీ ప్రాజెక్ట్ని చేయగలరు. గూగుల్ స్కాలర్ని ఉపయోగించగలరు. సర్వే లేదా ఇంటర్వ్యూ. మీరే నేరుగా డేటాని సేకరించవచ్చు. సర్వేస్ లేదా ఇంటర్వ్యూస్ ద్వారా. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. విజయానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది కీలకము. కమ్యూనికేషన్. మీ బృందంతో లేదా మెంటర్, గైడ్తో ఓపెన్గా డిస్కస్ చేయండి. డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. టైం మేనేజ్మెంట్. మీ షెడ్యూల్కి కట్టుబడి పనిచేయండి. మైలురాళ్లను చేరుకోండి. టైంకి ప్రాజెక్ట్ని పూర్తి చేయండి. డేటా అనాలిసిస్. డేటా విశ్లేషణను తగిన సాధనాలను వాడండి. నిపుణుల సహాయం తీసుకోండి. ప్రజెంటేషన్ స్కిల్స్. మీ రికమెండేషన్స్, మీ ఫైండింగ్స్ని స్పష్టంగా చెప్పండి. ఫీడ్బ్యాక్. అభిప్రాయాన్ని స్వీకరించండి. అవసరమైన విధంగా ప్రాజెక్ట్ని మెరుగుపరుచుకోండి. మీ ప్రాజెక్ట్ నైతిక మార్గాలను అనుసరిస్తుందా అని నిర్దేశించుకోండి. మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ రంగంలో మీ ఇన్స్టిట్యూట్ మార్గదర్శకాలను అనుసరించండి. లైవ్ ప్రాజెక్ట్స్ అనేవి మీకు అనుభవాన్ని ఇస్తాయి. కెరీర్ వృద్ధి చెందడానికి ఇవి సహాయపడగలవు. ఈ వీడియో మీకు సహాయపడగలదని భావిస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. ఈరోజు టాపిక్ మన డిజిటల్ వరల్డ్కి సందర్భోచితంగా ఉంటుంది. కెరీర్పై సోషల్ మీడియా ప్రభావం గురించి ఈ వీడియో. సోషల్ మీడియా మీ కెరీర్ ప్రయాణాన్ని ఎలా రూపొందిస్తుందో చూద్దాము. పర్సనల్ బ్రాండింగ్ అంటే వ్యక్తిగత బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి ప్రపంచంలో. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీ స్కిల్స్ని, వాల్యూస్ని ప్రదర్శించడానికి మంచి అవకాశం ఇస్తుంది. మీరు తప్పనిసరిగా మీ బ్రాండ్ని రూపొందించుకోండి. మీ ఫీల్డ్కి సంబంధించిన ఆకర్షణీయమైన కంటెంట్ని షేర్ చేయండి. మీ విజయాలను హైలైట్ చేయండి. మీ ఆన్లైన్ ఐడెంటిటీ మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. రెండోది నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అనేది మీ కెరీర్ డెవలప్మెంట్కి మూల స్తంభం. లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్స్ అనేవి ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అయ్యేలాగా చేస్తాయి. అలాగే విలువైన కనెక్షన్స్ని ఇవి ఇస్తాయి. ఈ ప్లాట్ఫామ్స్లో మీరు చర్చలలో పాల్గొనవచ్చు, సంబంధిత గ్రూప్స్లో చేరవచ్చు. మీకులా ఆలోచించే వాళ్ళు కూడా మీకు దొరుకుతారు. మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ని పెంచుకోండి. పొంచి ఉన్న ఆపదలు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రయోజనాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా మరియు మీ కెరీర్లో కొన్ని ఆపదలు కూడా ఇవి ప్రదర్శించగలవు. అందులో ముఖ్యమైనది సోషల్ ప్లాట్ఫామ్స్లో ఇమేజ్ని నిర్వహించడం. మీరు ఆన్లైన్లో ఏది పోస్ట్ చేసినా అది ఎప్పటికీ ఉంటుంది కనుక మీరు ఏ కంటెంట్నైనా సోషల్ ప్లాట్ఫామ్లో జాగ్రత్తగా పంచుకోండి. వివాదాస్పద పోస్ట్స్, అనుచితమైన ఫొటోస్ని, రిప్యుటేషన్ని ప్రభావితం చేసేలాగా చేస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. డిజిటల్ ప్రపంచంలో మీ ప్రైవసీ, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్లాట్ఫామ్స్లో ప్రైవసీ సెట్టింగ్స్ని అర్థం చేసుకోవడం, ఆ సమాచారాన్ని ఎవరు యాక్సెస్ చేయగలరు, దాన్ని నియంత్రించడం అనేది చాలా అవసరం. మీ పర్సనల్ డీటెయిల్స్తో మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే వాళ్ళ నుండి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంప్లాయర్స్ తరచుగా సోషల్ మీడియా ప్రొఫైల్ని చెక్ చేస్తారు. మీ అథెంటిసిటీని, ప్రొఫెషనలిజంని బ్యాలెన్స్ చేయండి. ఐదవది కెరీర్ గ్రోత్ కోసం సోషల్ మీడియాని వాడడం. సోషల్ మీడియా అనేది కెరీర్ వృద్ధికి లెక్కలేనన్ని అవకాశాలను అందిస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లేదా పింట్రెస్ట్ వంటి విజువల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీ వర్క్ని మీరు ప్రదర్శించవచ్చు. ట్విట్టర్లో మీ ప్రొఫెషనల్ ఇన్సైట్స్ని పంచుకోవచ్చు. అలాగే మీరు యూట్యూబ్లో విద్యాపరమైన కంటెంట్ని ప్రొఫెషన్కి సంబంధించింది సృష్టించవచ్చు. మీ ఆలోచనలను, విలువలను సోషల్ ప్లాట్ఫామ్లో అందించడం ద్వారా మీ ఫీల్డ్లో మీరు ఒక లీడర్గా ఎదగవచ్చు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఈ డిజిటల్ సముద్రంలో వ్యూహాత్మకంగా మీరు ప్రయాణించాలి. జాగ్రత్తగా నావిగేట్ చేయడం ద్వారా మీ కెరీర్ వృద్ధికి ఒక ఇంధనంలా ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మా ఈ వీడియోను వీక్షించినందుకు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. ఈరోజు వీడియో వైఫల్యాల నుండి పాఠాలు, ఎదురు దెబ్బలు ఎలా విజయానికి దారితీస్తాయి అని. మన లక్ష్యాల వైపు ప్రయాణంలో మనందరం ఛాలెంజెస్ని, సెట్బ్యాక్స్ని ఎదుర్కొంటాము. మరియు ఈ ఎదురు దెబ్బలు నిజానికి మన విజయానికి మార్గం సుగమం చేస్తాయని గుర్తుంచుకోండి. ఇందులో లెసన్ 1 రిసైలెన్స్ అండ్ పట్టుదల. మీరు ఎదుర్కొనే ప్రతి ఎదురు దెబ్బ విజయాన్ని సాధించాలనే మీ దృఢ నిశ్చయాన్ని పరీక్షిస్తుంది. ఛాలెంజెస్ లేకుండా విజయం అనేది చాలా అరుదు అని గుర్తుంచుకోండి. ఎంత కఠినమైన విషయాలు ఎదురైనా తిరిగి ధైర్యంగా ముందుకు సాగే సామర్థ్యం ప్రధాన లక్షణం. ఆ లక్షణం విజయాన్ని ఇస్తుంది. రిసైలెన్స్ అనేది ప్రాబ్లమ్స్ని తట్టుకోవడానికే కాదు, దాని నుండి నేర్చుకొని దానికి అడాప్ట్ కావడానికి కూడా సహాయపడుతుంది. లెసన్ 2 వైఫల్యాన్ని నేర్చుకునే అవకాశంగా స్వీకరించడం. ప్రతి ఫెయిల్యూర్లో తప్పు ఏమి జరిగిందో, తరువాత దాన్ని ఎలా మెరుగుగా చేసుకోవాలో విశ్లేషించాలి. నిజానికి వైఫల్యాల నుండి అనేక విజయవంతమైన ఆవిష్కారాలు జరిగాయి. ప్రతి వైఫల్యం మీ అప్రోచ్ని మెరుగుపరచడానికి, విజయాన్ని సాధించడానికి ఒక మెట్టు అని గుర్తుంచుకోండి. లెసన్ 3 షిఫ్టింగ్ మైండ్ సెట్ అండ్ పర్స్పెక్టివ్. ఎదురు దెబ్బలు అనేవి విషయాలను వేరే కోణం నుండి అర్థం చేసుకునేలాగా, చూసేలాగా మనను చేస్తాయి. మీ వ్యూహాలను పునః పరిశీలించమని, అంచనాలను ప్రశ్నించమని మరియు సమస్యలను చేరుకోవడానికి కొత్త మార్గాలను కనుగొనమని మీకు చెప్తాయి. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవడం
మిమ్మల్ని మీరు ముందుకు నడిపించడానికి ఈ ఎదురు దెబ్బలు ఉపయోగపడతాయి. 4వ లెసన్, బిల్డింగ్ క్యారెక్టర్. ఫెయిల్యూర్స్ని అధిగమించడం అనేది వ్యక్తిత్వాన్ని, రిసైలెన్స్ని పెంచుతుంది. అది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవడానికి మరియు మీ లక్ష్యాల వైపు మీ ప్రయాణాన్ని సాగించడానికి సహాయపడుతుంది. ఈరోజు మీరు ఎదుర్కొనే దెబ్బలు మీ భవిష్యత్తు విజయానికి కావలసిన బలమైన సామర్థ్యం గల వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి. లెసన్ 5, అనుకూలతను పెంపొందించుకోవడం అంటే అడాప్టబిలిటీ అంటారు. మార్పును స్వీకరించడానికి మరియు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉండడం అనేది మీ విజయ ప్రయాణంలో మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళగలిగేది ఈ అడాప్టబిలిటీయే. వైఫల్యాలు మనల్ని నిర్వచించవు, కానీ వాటికి మనం ఎలా స్పందిస్తాము అనేది గుర్తుంచుకోండి. ప్రతి ఎదురు దెబ్బ మన ఎదుగుదలకు పునాది. ఒక మెట్టుగా విజయం వైపు ప్రయాణంగా అడుగులు వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ బటన్ని నొక్కి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మరింత కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సంకల్పం దృఢంగా మీ కలలను చేరుకునేలాగా ఉండేలాగా చూడండి. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. మీ కెరీర్ ప్రయాణంలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుందా? దాన్ని అధిగమించడానికి మరియు మీ వృత్తిపరమైన డ్రైవ్ని మళ్ళీ పుంజుకోవడంలో మీకు సహాయపడడానికి సమర్థవంతమైన స్ట్రాటజీ ఏంటో పరిశీలిద్దాము. ఫస్ట్ స్టెప్, సెల్ఫ్ రిఫ్లెక్షన్. మీ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం కేటాయించండి. మీ ఉద్యోగంలోని ఏ అంశాలు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి అంటే ఎగ్జైట్ చేస్తాయి? మీరు ఏ స్కిల్స్ని నేర్చుకున్నారు? మీరు ఏ సవాళ్ళను కోరుకుంటున్నారు? మీ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి? మీ ఎయిమ్స్ని అర్థం చేసుకోండి, అది మీకు మార్గం చూపిస్తుంది. మీ ఆలోచనలు మరియు లక్ష్యాలను డాక్యుమెంట్ చేయడానికి కెరీర్ జర్నల్ని వాడండి, అది మీకు క్లారిటీ ఇస్తుంది. మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియాస్ని గుర్తించడానికి అది సహాయపడుతుంది. నెక్స్ట్ స్టెప్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ అంటే నైపుణ్యం పెరుగుదల. నేటి ప్రపంచంలో మీ అభిరుచులు పరిశ్రమ యొక్క అభివృద్ధి చెందుతున్న డిమాండ్స్కి అనుగుణంగా ఉండే నైపుణ్యాలను గుర్తించండి. మీరు వాటిని అందుకోవడానికి వర్క్షాప్స్, కోర్సెస్, సెమినార్స్ లాంటివి అటెండ్ అవ్వండి, నేర్చుకోండి. అలా అప్డేట్లో ఉండండి. ఇలా చేయడం మీ కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది, అలాగే కొత్త అవకాశాలను కూడా మీకు తెస్తుంది. థర్డ్ స్టెప్, నెట్వర్కింగ్. బలమైన వృత్తిపరమైన నెట్వర్క్ని నిర్మించడం లేటెస్ట్గా దృక్కోణాలను, పొటెన్షియల్ కొలాబరేషన్స్ని అందిస్తుంది. ఇండస్ట్రీ ఈవెంట్స్ అండ్ సోషల్ మీడియా, లింక్డ్ఇన్ ద్వారా లేదా మెంటర్స్ ద్వారా, గైడ్స్ ద్వారా మన నెట్వర్క్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అయితే ఫోర్త్ స్టెప్, ఎక్స్ప్లోరింగ్ న్యూ అవెన్యూస్ అంటే కొత్త మార్గాలను అన్వేషించడం. కొన్నిసార్లు కెరీర్ మధ్యలో అనారోగ్యం లాంటి సమస్యలు రావచ్చు. కొత్త ప్రాజెక్ట్స్, చేంజెస్ అవి చిన్నవైనా సరే మీకు తాజాగా ఉత్సాహాన్ని రేకెత్తించేవి అలా ఉండేలాగా చూడండి. మీరు మరియు ఉపయోగించిన అభిరుచులను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. మీకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి, కొత్త ఆలోచనలు రావడానికి ఇది సహాయపడుతుంది. ఫిఫ్త్ స్టెప్, సెట్టింగ్ న్యూ గోల్స్. కొత్త లక్ష్యాలను నిర్దేశించడం. లక్ష్యాలు దిశ మరియు వాటి సాఫల్యత అంటే అకంప్లిష్మెంట్ పొందే భావాన్ని అందిస్తాయి. వాటిని సాధించగలిగే గోల్స్గా విభజించండి. అది కొత్త నైపుణ్యము, నాయకత్వ పాత్రను కొనసాగించడం లేదా వ్యవస్థాపికతను పరిగణలోకి తీసుకోవడం లాంటివి ఏవైనా సరే. సెట్ చేయడం మరియు లక్ష్యాలను సాధించడం వంటివి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గోల్స్ అనేవి సింపుల్గా ఉండాలి. అవి లక్ష్యాలు సాధించే దిశగా ఉండే గోల్స్ మాత్రమే ఉండాలి. స్మార్ట్ గోల్స్ అంటారు వాటిని. అలా స్మార్ట్ గోల్స్ ఉండేలాగా చూడండి. మీ అభిరుచిని మళ్ళీ పెంచుకోవడానికి శక్తివంతమైన స్ట్రాటజీస్ ఇవి. సరి అయిన వ్యూహాలతో సరి అయిన మార్గంలో వచ్చే సవాళ్లను మీరు నావిగేట్ చేయవచ్చు. మీకు ఈ వీడియో సహాయకరంగా ఉందని అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్లో ఏం కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.
హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. ఈరోజు మనం టీం వర్క్ యొక్క నష్టాలు అంటే ప్రతికూలతలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది చూద్దాము. ముందుగా టీం వర్క్లో టీమ్స్ ఎదుర్కొనే కొన్ని నష్టాలను అన్వేషిద్దాము. అభిప్రాయ భేదాలు, పని స్టైల్లో తేడాలు టీంలో విభేదాలకు దారితీస్తాయి. టీం సభ్యులు ప్రత్యామ్నాయాలను విమర్శనాత్మకంగా చూడకుండా వాటి ఆల్టర్నేటివ్స్ని కూడా చూసి నిర్ణయించవచ్చు. టీంలో అందరూ సమానంగా సహకరించలేరు. ఇది వర్క్ని అనీవెన్గా అందరికీ ఇస్తుంది. అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. టీం ప్రాజెక్ట్స్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే వ్యక్తిగతం అయితే నిర్ణయం తొందరగా తీసుకోవచ్చు. టీంలో మెంబర్స్ యొక్క వ్యక్తిత్వం ఒకేలాగా ఉండదు. అది ఘర్షణలకు దారితీయవచ్చు, అందరి సహకారాన్ని అడ్డుకోవచ్చు. అయితే ఈ టీం వర్క్ అనే ఛాలెంజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాము. ముందు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ని ఎలా పరిష్కరించాలో కూడా ఆలోచించి చూద్దాము. టీంలో సానుకూలత కలిగిన వాతావరణాన్ని ప్రోత్సహించాలి. ఎలా చేయాలో చూడాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. విభేదాలను నిర్మాణాత్మకంగా పరిష్కరించడానికి టీంలో ఓపెన్గా మరియు నిజాయితీతో కూడిన డిస్కషన్ని ప్రోత్సహించండి. డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్, టైంలో వైవిధ్యాన్ని అంగీకరించండి. ప్రతి ఒక్కరి ఆలోచనలకు విలువను ఇవ్వండి. అటువంటి వాతావరణాన్ని నిర్మించండి. క్లియర్ రోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, టీంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళకున్న బాధ్యతలు ఏంటి అందరికీ ఉండేలాగా ఆ బాధ్యతలు చూడండి. ఎంకరేజ్ ఇండివిజువల్ అకౌంటబిలిటీ, టీంలో ప్రతి సభ్యుని పనులు, వాటి ఫలితాలు జవాబుదారీతనం ఉండేలాగా చూడండి. ఇంప్లిమెంట్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్, అంటే బ్రెయిన్ స్ట్రామింగ్, స్వాట్ అనాలిసిస్, ఓటింగ్ అనేవి డెసిషన్స్ తీసుకోవడానికి చేయండి. అప్పుడు కలతలు రావు. అయితే విభిన్న దృక్కోణాలను ఉండేలాగా ప్రోత్సహించండి. మరిన్ని స్ట్రాటజీస్ ఏంటి చూద్దాము. లీడర్షిప్ అండ్ ఫెలిసిటేషన్, విభేదాలను నిర్వహించడానికి, టీంని ప్రోత్సహించడానికి, టీంలో ఒక ట్రాక్ని పెట్టడానికి ఫెసిలిటేటర్ని నియమించుకోండి. రెగ్యులర్ చెకప్స్ అండ్ ఫీడ్బ్యాక్, ప్రోగ్రెస్ గురించి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఫీడ్బ్యాక్ని అందుకోండి. చర్చించడానికి, ఆందోళనలను పరిష్కరించడానికి మరియు టీంని మెరుగుపరచుకోవడానికి, అభిప్రాయాన్ని అందించడానికి సాధారణ టీం మీటింగ్స్కి షెడ్యూల్ చేయండి. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, టీంలో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే సంఘర్షణలను పరిష్కార దిశగా ఉండేలాగా శిక్షణను అందించండి. వాటి కోసం ట్రైనింగ్ ఇవ్వవచ్చు. రికగ్నైజ్ అండ్ సెలబ్రేట్ అచీవ్మెంట్స్, విజయాలను గుర్తించండి, వాటిని సెలబ్రేట్ చేసుకోండి. అలా చేయడం టీంలో సభ్యులకు ధైర్యాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది. అలా చేస్తే టీంకి ఎంకరేజ్మెంట్ కూడా అనిపిస్తుంది. టీం వర్క్ సవాళ్లను ఇలా ఎదుర్కోగలరు. సరియైన స్ట్రాటజీస్ని ఉపయోగిస్తే అడ్డంకులను కూడా సానుకూల దృక్పథంతో ఎదుర్కొనవచ్చు. స్ట్రాటజీస్తో టీం అభివృద్ధి చెందుతుంది. అద్భుత ఫలితాలను సాధించగలవు టీమ్స్. టీం యొక్క కృషి ప్రతికూలతను పరిష్కరించడం చేయగలిగితే టీం పూర్తి సహకారం, సామర్థ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో సహాయకరంగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరింత కంటెంట్ కోసం వేచి ఉండండి. హలో ఆస్పిరెంట్స్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. ఈ వీడియోలో నోట్స్ని సమర్థవంతంగా రాయడానికి ఏం చేయాలో చూద్దాము. రకరకాల నోట్స్ పద్ధతులు, క్లాసు వినేటప్పుడు, స్టడీ సెషన్ అప్పుడు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని రాయడం ఎలాగో, మీ సామర్థ్యాన్ని పెంపొందించే పద్ధతులు ఏంటో చూద్దాము. ఆర్గనైజ్డ్గా ఉండండి. నోట్స్ రాసే ముందు అవసరమైన సామాను అన్నీ రెడీగా పెట్టుకోండి. నోట్బుక్స్, పెన్స్, హైలైట్నర్స్, కలర్ పెన్స్, ఇలా అన్నీ రెడీగా పెట్టుకోండి. ఒక్కో సబ్జెక్ట్ లేదా అంశంని విడివిడిగా తెలిసేలా, స్పష్టంగా, సులభంగా రిఫరెన్స్ చేసేలాగా ఉండేటట్టుగా చూడండి. టాపిక్స్, సబ్ టాపిక్స్ అంటే శీర్షికలు, ఉపశీర్షికలను వాడండి. మీ నోట్స్కి స్పష్టమైన శీర్షికలు వాడండి. అలా ఉంటే మీకు నిర్దిష్టమైన టాపిక్ని చూడడం లేదా వెతకడము సులభం అవుతుంది.
ఏ శీర్షిక కింద ఆ ఉపశీర్షికలు ఉంటాయి కాబట్టి, అంటే టాపిక్స్ కింద సబ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా వాటిని వెతకొచ్చు. ఒక టాపిక్కి సంబంధించిన అన్ని సబ్ టాపిక్స్ చూడడం కూడా సులభం అవుతుంది. కలర్స్ వాడతారు కాబట్టి ఈజీగా కూడా ఉంటుంది. నోట్స్లో సంక్షిప్త పదాలు అంటే అబ్రివేషన్స్, సింబల్స్ వాడండి. మీకు తెలిసేలా పర్సనల్గా ఉండే పదాలను కూడా వాడండి. ఆ గుర్తులు మీకే ఉంటాయి. మీరు అవి నోట్స్ని తొందరగా రాసుకోవడానికి సహాయపడతాయి. మీ అబ్రివేషన్స్, మీ సింబల్స్ మీరే తయారు చేసుకోండి. అది మీ పర్సనల్. యాక్టివ్గా వినడము చాలా అవసరం. మీరు ఎంత యాక్టివ్గా వింటే అంత బాగా మీకు టాపిక్ తెలుస్తుంది. అప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అనేది మీకు తెలిసి నోట్ చేసుకోవచ్చు. మీ ధ్యానం అంతా ఒక టాపిక్, దానికి సంబంధించిన అన్ని విషయాలపై ఉండేలాగా జాగ్రత్తగా ఉండండి. మెటీరియల్ని రాసుకోండి. మీరు నోట్స్లో అత్యంత అవసరమైన పాయింట్స్ని రాయాలి. ఆ పాయింట్స్ని చదివినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసేలా, గుర్తుకొచ్చేలా ఉండాలి మీ నోట్స్. బొమ్మలు, గీతలు, గ్రాఫ్స్ లాంటి దృశ్య రూపంలో నోట్స్ని రాసుకోండి. కలర్ పెన్స్ని వాడండి. ఒక్కో టాపిక్ లేదా కాన్సెప్ట్కి ఒక్కో కలర్ని వాడండి. ఈ టెక్నిక్ మీకు బాగా గుర్తుండేలా, సులభంగా గుర్తుంచుకునేలాగా చేస్తాయి. మీరు నోట్స్ని సమీక్షించడం ఈజీ అవుతుంది. హైలైట్నర్స్ కూడా వాడి హైలైట్ చేయండి. నోట్స్ని సమీక్షించండి, రివ్యూ చేసుకుంటుండండి. దాన్ని సవరణలు కూడా చేయండి. అప్పుడప్పుడు మీకు అర్థమవుతున్న కొద్దీ దాన్ని సవరణలు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ నోట్స్లో ఉన్న గ్యాప్స్ని నింపండి. ఇలా రెగ్యులర్గా రివ్యూ చేయడం ద్వారా ఆ టాపిక్ మీకు బాగా గుర్తుంటుంది. అది మీ మెదడులో నిక్షిప్తం అవుతుంది. క్లిష్టమైన సమాచారాన్ని మీరు సొంత సారాంశం రాయండి. దాన్ని పారాఫ్రేజ్ చేసుకోండి. సులభంగా ఉండేలాగా చూసండి. ఇలా చేస్తే మీకు తొందరగా, ఈజీగా గుర్తుండేలా ఉంటాయి. అలాగే ఈజీగా రివ్యూ చేసుకోవచ్చు. మీకు ఆ అంశం ఎంత అర్థమయ్యింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఒక ఐడియా వస్తుంది. దృశ్య రూపంలో నోట్స్ ఉండేలాగా చూడండి. బాణం గుర్తులు, గీతలు, స్టార్స్, చుక్కలు, డబ్బాలు, బ్రాకెట్స్ ఇలాంటి గుర్తులు వాడండి. ఒక టాపిక్కి సంబంధం ఉన్నాయన్నీ ఒకలాగా, వాటి మధ్య కనెక్షన్స్ అనేవి ఈ గుర్తులు మనకి సహాయం చేస్తాయి. అలా గుర్తుంచుకోవడం కూడా సులభం అవుతుంది. అలా చేయడం ద్వారా మీకు అత్యంత విలువైన పాయింట్స్ని గుర్తుంచుకోవడం ఈజీ. మీరు తయారు చేయాలనుకున్నది షార్ట్ హ్యాండ్ గుర్తులు మీ ఇన్ఫర్మేషన్ గుర్తుండేలాగా చేస్తాయి. తొందరగా రాయడం కూడా వీలవుతుంది. రీకాల్ చేసుకోవడం కూడా సులభం అవుతుంది. ఇలా నోట్స్ని చేయడం ద్వారా మీరు సులభంగా, తొందరగా నోట్స్ని రాయవచ్చు, సులభంగా గుర్తించవచ్చు. అలాగే మెమరైజ్ చేయడానికి కూడా సులభం అవుతుంది. రకరకాల నోట్స్, వాటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకొక వీడియోలో చూద్దాము. ఈ వీడియో వీక్షించినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. మీ అకాడమిక్ సక్సెస్ని సూపర్ చార్జ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ స్టడీ గ్రూప్ సక్సెస్ వీడియోని మీరు అకాడమిక్స్లో ఉన్నతి పొందడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాము. చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ లెర్నింగ్ అనేది ఒక విలువైన సాధనం అనుకుంటూ ఉంటారు. అది నిజమే. సంక్షిప్తం అంటే కాంప్లెక్స్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి, మనకు ఎనర్జీ ఇవ్వడానికి, అలాగే నిత్యం ప్రోత్సాహాన్ని ఇస్తూ అందరూ ఒక కమ్యూనిటీ అనే భావాన్ని కలిగేలా చేస్తుంది ఈ గ్రూప్స్. మీ గ్రూప్లో నేర్చుకోవడానికి, సహాయ కేంద్రంగా మార్చుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాము. మీ స్టడీ గ్రూప్ అనేది విజయానికి కేంద్రంగా ఉండేలాగా చూసుకోండి. విద్యా సంబంధం పరంగా రాజీ పడకుండా మీ ప్రొడక్టివ్నెస్ని పెంచేలాగా ఉండేలా చూసుకోండి. మొదటి మెట్టు ఒక సరి అయిన గ్రూప్ చేసుకోవడం. అందరి విద్యా లక్ష్యాలు, పని ఎథిక్స్, నిబద్ధత ఇవన్నీ ఉండేలాగా మీరు గ్రూప్ని ఏర్పరచుకోండి. ప్రతి ఒక్కరి దృక్కోణాలు, ఆలోచనలు వేరే ఉంటాయి. అన్నిటినీ అర్థం చేసుకొని అవన్నిటికీ కేంద్రం ఒకటే అని తెలుసుకోండి. అలాంటి గ్రూప్ని మీరు చేసుకోండి. ఒకరికొకరు స్ట్రెంత్గా ఉండండి. ఒక సపోర్టివ్
టీం లాగా ఉండండి. అందరి ఆలోచనలు, వనరులు, ఇతర అప్డేట్స్ని పంచుకోవడానికి ఒక ఛానల్ని చూడండి. మిమ్మల్ని మీరు కమ్యూనికేట్ చేసుకోవడం ఈజీగా ఉండేలాగా చూడండి. ఒక వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు, గూగుల్ క్లాస్ రూమ్ లాంటివి ఏదైనా ఒకటి పెట్టుకోండి. కమ్యూనికేషన్ ఈజీ చేసుకోండి. మీ స్టడీ గ్రూప్కి ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉండేలాగా చూసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది సమయపాలన పాటించడం, అది కూడా అందులో ఉండాలి. మీ గ్రూప్కి గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఉండేలాగా చూడండి. గౌరవప్రదంగా ఉండేలాగా ఉండండి. మీ డిస్కషన్స్ అన్నీ రెస్పెక్టబుల్గా ఉండాలి. ఒకరినొకరు సపోర్ట్ ఇచ్చేలాగా ఉండాలి. మీ అధ్యయన సెషన్స్లో యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్పై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన డిబేట్స్, డిస్కషన్స్ని ప్రోత్సహించండి. నెగటివ్ ఇంపాక్ట్ రాకుండా చూసుకోండి. కాంప్లెక్స్ అంశాలను పరస్పర సహకారంతో వివరించుకోండి. బోర్డ్స్, ప్రజెంటేషన్స్ దృశ్య రూపంలో ఉన్నవి ఉపయోగించుకోండి. ప్రతి గ్రూప్కి లీడర్ ఉండడం అవసరము. ఆ లీడర్షిప్ని అందరూ ఉండేలాగా చూడండి. అంటే రొటేషన్ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు లీడర్ ఉండేలాగా చూడండి. అలా చేస్తే లీడర్షిప్ స్కిల్స్ కూడా వస్తాయి. ఆ స్కిల్స్ని కూడా పెంచుకున్నట్టుగా ఉంటుంది. కలిసి పరిశోధన చేస్తున్నప్పుడు విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే, ఆ వనరులను మాత్రమే ఉపయోగించండి. ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోండి. క్రాస్ రిఫరెన్సెస్ చేసుకోండి. మీ అకాడమిక్ పరిధిని పెంచుకోండి. గ్రూప్లో ఉన్న భిన్నత్వాన్ని ఉపయోగించుకోండి. దాంట్లో నుంచి పాజిటివ్నెస్ని తీసుకోండి. తెలియని విషయాలు తెలుసుకోండి. ఏ గ్రూప్లో అయినా వైరుధ్యాలు, భిన్న అభిప్రాయ భేదాలు రావడం అనేది సహజం. అవి గ్రూప్కి హాని చేస్తాయి అనిపించినప్పుడు వాటిని వెంటనే పరిష్కరించండి. సామరస్యపూర్వకంగా తీర్మానానికి రండి. ఓపెన్ కమ్యూనికేషన్ని ప్రోత్సహించండి. ఉమ్మడి లక్ష్యం విద్యాపరమైన విజయం అని మర్చిపోకండి. ఆ విజయంపైనే మీ దృష్టి పెట్టండి. మీ డిస్కషన్స్ అన్నిటినీ నోట్ చేసుకుంటూ ఉండండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని రాసుకోండి. నోట్స్ని పంచుకోండి. ఒకరికొకరు మీ నోట్స్ని చూపించుకుంటూ వాటిని కూడా రిఫరెన్సెస్ లాగా వాడుకొని చదువుకోండి. గ్రూప్లో వేరే వాళ్ళ సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. మనస్తత్వము, దృఢ సంకల్పము, విద్యా సమగ్రతకు నిబద్ధత ఇవన్నీ మీ స్టడీ గ్రూప్ని అకాడమిక్ ప్రయాణంలో ఉన్నత శిఖరాలు సాధించడానికి సహాయపడతాయి. మీ స్టడీ గ్రూప్ని ఒక సోపానంలాగా వాడుకోండి. స్టడీ గ్రూప్ సక్సెస్ చూసినందుకు ధన్యవాదాలు. మీ చదువులో మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. స్టాటిస్టికల్ టూల్స్ రీసెర్చ్లో ఎలా సహాయపడగలుగుతాయో చూద్దాము. సైన్స్ ప్రాజెక్ట్ లేదా థీసిస్ డేటాని అర్థం చేసుకోవడానికి ఈ టూల్స్ సహాయపడతాయి. రీసెర్చ్కి ఇవి కీలకం. రీసెర్చ్లో చాలా సమాచారం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆ సమాచారాన్ని విభజించాలి, విశ్లేషించాలి. అప్పుడే అర్థవంతమైన కంక్లూజన్స్కి రావచ్చు. ఆ రీసెర్చ్ చేసేవాళ్ళు ఆ సమాచారంలో ఉన్న నమూనాలని, సంబంధాలని, వాటి యొక్క ట్రెండ్స్ని అర్థం చేసుకోగలరు ఈ టూల్స్ ద్వారా. రీసెర్చ్లో మొదటి మెట్టు డేటాని సేకరించడం. అవి సర్వే లేదా ప్రయోగం ద్వారా లేదా మరే ఇతర రీసెర్చ్ టూల్స్ ద్వారా సేకరించిన ఆ డేటాని అనేది చాలా ఉంటుంది. ఆ డేటాని ఒక పద్ధతి ప్రకారం అర్థవంతంగా చేయగలిగేది ఈ స్టాటిస్టికల్ టూల్స్ మాత్రమే. గ్రాఫ్స్ లేదా చార్ట్స్ లేదా టేబుల్స్ రూపంలో ఈ సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. డేటా ఎప్పుడైతే ఒక పద్ధతి ప్రకారం ఉంటుందో అప్పుడే వాటికి విలువైన ఇన్సైట్స్ అనేవి మనకి తెలుస్తాయి. డేటా విశ్లేషణ సులభంగా చేయవచ్చు. చిన్న శాంపుల్ నుండి సేకరించిన సమాచారము అనేది చాలామంది ఉంటే ఎలా ఉంటుందో ఈ టూల్స్ ద్వారా మనం తెలుసుకోగలము. డేటాని ఒక పద్ధతిగా పెట్టాక ఆ సారాంశాన్ని మనం గ్రహించాలి అంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ని వాడాలి. మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ లాంటివి వాడాలి. అప్పుడే రీసెర్చర్స్ వాటి ప్రవృత్తిని, వైవిధ్యాలని తెలుసుకోగలరు. హైపోథసిస్ని ఈ డేటాని బట్టి చేస్తారు. ఈ టూల్స్ ద్వారానే రీసెర్చర్స్ లేదా స్టూడెంట్స్ వాళ్ళ డేటా అనేది రియలా లేదంటే బై ఛాన్స్ వచ్చిందా తెలుసుకుంటారు.
నమ్మకమైన కంక్లూజన్స్ చేయగలరు. ఒక రీసెర్చ్ యొక్క విశ్వసనీయత అనేది స్టాటిస్టికల్ టూల్స్ ద్వారానే తెలుస్తాయి. మనుషులు దృశ్యాల ద్వారా సులభంగా అర్థం చేసుకుంటారు. ఈ టూల్స్ అనేవి డేటాని దృశ్య రూపంగా మలచడానికి కూడా సహాయపడతాయి. కష్టతరమైన సమస్యల్ని లేదా సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఒక పరిశోధనకి ముగింపు అనేది చాలా కీలకము. అది జనాభా పారామీటర్స్ లేదా వేరియబుల్స్ మధ్య సంబంధం లాంటి విషయాలు అన్ని స్టాటిస్టికల్ టూల్స్ ద్వారానే జరుగుతాయి. ఒక రా డేటాని అర్థవంతంగా చేయడానికి ఇవి దోహదపడతాయి. ఈ స్టాటిస్టికల్ టూల్స్ అనేవి భవిష్యత్తులో ట్రెండ్స్ ఎలా ఉంటాయో, రిగ్రెషన్ అనాలిసిస్, టైమ్ సిరీస్ అనాలిసిస్ లాంటి టూల్స్ రీసెర్చ్కి ఖచ్చితమైన అంచనాలకు రావడానికి సహాయం చేస్తాయి. ఇవి ఆర్థిక శాస్త్రము, సాంఘిక శాస్త్రము, పర్యావరణ అధ్యయనాలకు ఎక్కువగా ఉపయోగపడతాయి. సమాచారం యొక్క విశ్వసనీయతని తెలుసుకోవడానికి ఈ టూల్స్ వాడుతారు. ఎర్రర్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ని అర్థం చేసుకోవడానికి స్టాటిస్టికల్ సాధనాలు అనేవి రీసెర్చ్లో తప్పనిసరి. వీటి ద్వారానే ఒక రీసెర్చర్ కానీ ఒక స్టూడెంట్ కానీ వాళ్ళు చేసిన రీసెర్చ్ యొక్క ఖచ్చితత్వం గురించి చెప్పగలరు. డేటా యొక్క అనాలిసిస్ ద్వారానే నిర్ణయాలు తీసుకోవడం అనేది సులభం అవుతుంది. వేరే శాస్త్రాల మధ్య ఉన్న భేదాలను ఈ టూల్స్ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి. స్టాటిస్టికల్ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి రీసెర్చ్కి. హ్యాపీ రీసెర్చింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. స్టూడెంట్స్కి, జాబ్ ఆస్పిరెంట్స్కి కెరీర్ డెవలప్ చేసుకుందాం అనే వాళ్ళ కోసమే ఈ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి మరింత కంటెంట్ కోసం. ఈ వీడియోలో స్టూడెంట్స్కి వాళ్ళ ఫైనాన్సెస్ని ప్లాన్ చేయడము, బడ్జెట్ ఏంటి, సేవింగ్స్ ఏంటి లాంటివి చూద్దాము. ఒక రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ అలవాటును స్టూడెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఒక బడ్జెట్ని తయారు చేసుకోండి. మీకు వస్తున్న డబ్బులు, ఖర్చు పెడుతున్న డబ్బులు రాసి పెట్టండి. వాటిని ట్రాక్ చేయండి. మీరు రూమ్ అంటే వేరే తీసుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెంట్, సరుకులు లేదా ట్రాన్స్పోర్టేషన్, మూవీస్, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివన్నీ రాసి పెట్టండి. ఇలాంటివన్నీ రాసి ట్రాక్ చేస్తే మీ డబ్బులు ఎక్కడ వృధా అవుతున్నాయో కూడా అర్థమవుతుంది. అవి తెలిస్తే మీకు సేవింగ్స్ చేయడం కూడా అర్థమవుతుంది. మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటో సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, ఒక ట్రిప్ వెళ్దాం అండమాన్కి అనుకున్నారనుకోండి, అది గోల్. అది ఫైనాన్షియల్గా దానికి వెళ్ళడానికి ఎలా సేవ్ చేసుకోవాలో మీరు చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూడండి. స్టూడెంట్ లోన్స్ ఏమున్నాయో తెలుసుకోండి. మీ గోల్స్, పర్పస్ ఏంటి అసలు అనేది కూడా అర్థం చేసుకోండి. ఎందుకు సేవింగ్స్ చేయాలి అనేది కూడా అర్థం చేసుకోండి. మీ గోల్ అనేది సెట్ చేసుకుంటే ఇవన్నీ మీకు తెలుస్తాయి. మీరు జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే కొంత అమౌంట్ని తప్పనిసరిగా సేవింగ్స్ చేయండి ప్రతి నెల. అవి మిమ్మల్ని అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటాయి. మీ గోల్స్ని సాధించడానికి సహాయపడతాయి. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి జాగ్రత్తగా చూడండి. నెలకి, సంవత్సరానికి ఉన్నాయా అనేది ప్రతిసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. జాగ్రత్తగా వాటిని గమనించండి. ఎవరి దగ్గరైనా అప్పు లేదా చేబదులు చేసినప్పుడు వాటిని ఎలా తీర్చగలరు అని కూడా ఆలోచించండి. అది మీకు అవసరమా అని ఆలోచించండి. ఎన్ని రోజులు అది తీర్చడానికి పడుతుందో కూడా చూడండి. అవసరం అనుకున్నవి ఏంటో అబ్జర్వ్ చేయండి. అనవసరమైనవి అవాయిడ్ చేయండి. హెల్దీ ఫైనాన్సెస్ని కలిగి ఉండండి. స్టూడెంట్ లోన్కి వెళ్తున్నప్పుడు రీపేమెంట్ ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్తో పాటు రీపేమెంట్ అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఆప్షన్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. డబ్బులు ఖర్చు స్మార్ట్గా చేయండి. వాంట్కి, నీడ్కి తేడా తెలుసుకోండి. అవసరము, ఇష్టము అనేవి రెండు వేరు. ఒక వస్తువు అవసరం ఉంటుంది, అలాగే ఒక వస్తువు అనేది ఇష్టం ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నది లేదా అవసరమైనది ఒకేసారి అనుకోండి, అంటే ఒకేసారి వాడే వస్తువు అయితే
అది మీ ఫ్రెండ్ దగ్గర ఉంటే దాన్ని తీసుకొని మీరు ఆ అవసరాన్ని తీర్చుకోండి. ఒకవేళ అలా జరగలేదు అంటే కొన్నాక దాన్ని అమ్మడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ అవసరం తీరిపోయింది కనుక. ఇతర ఆప్షన్స్ ఏమున్నాయో కూడా ఒక వస్తువు కొన్నప్పుడు గమనించండి. ఇక ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా ఒకటి పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అనేది తెలియదు జీవితంలో. సర్ప్రైజెస్కి రెడీ ఉండాలి. అందుకే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది అవసరం. 3 నుంచి 6 నెలలు మీకు ఎంత ఖర్చు అవుతుందో కూడా చూసుకొని దాన్ని సేవింగ్స్ చేయండి. ఆ సేవింగ్స్ని ముందుగా ఒక ఎయిమ్ లాగా, అదే మీ ఫస్ట్ ఎయిమ్ అని పెట్టుకోండి. అవి సేవింగ్స్ చేయడానికి చూడండి. మీ భవిష్యత్తు పైన ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్టింగ్ గురించి కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, సిప్ లాంటి ఆప్షన్స్ని గుర్తించండి. అలాగే రిటైర్మెంట్ సేవింగ్స్ని కూడా ముందు నుంచే ఆలోచించండి. చాలా టైం ఉంది, ఇప్పటి నుంచి ఎందుకు అని అనుకోకండి. అది ముందు నుంచి ప్లాన్ చేసుకోవడం మంచిది. జాబ్ చేస్తూ ఇంకా రీసెర్చ్ చేయాలి లేదా చదువుకోవాలి అన్నప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ అనే ఆప్షన్స్ని కూడా చూడండి. ఎవరైనా ఫైనాన్స్ చేస్తారా, ఏదైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా, లేదా మీ కంపెనీ ఈ ఫైనాన్సెస్ ఏమైనా మీకు హెల్ప్ చేస్తుందా అనేది కూడా చూడండి. ఫైనాన్షియల్స్ గురించి వర్క్షాప్స్ లేదా బుక్స్ లాంటివి చూడండి. మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి వాటిని అర్థం చేసుకొనే తీసుకోండి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కంపల్సరీ. అది ఉంటేనే మీరు ఏదైనా సాధించగలరు. ఇలా చిన్న చిన్న స్టెప్స్తోనే మీ ఫైనాన్షియల్స్ని అర్థం చేసుకోండి. మీ ఫైనాన్షియల్ సక్సెస్ని చూసుకోండి. ఒక బాధ్యతాయుతమైన ఫైనాన్షియల్ హ్యాబిట్స్ కలిగి ఉండడం అనేది తప్పనిసరి. అది స్టూడెంట్ ఉన్నప్పటి నుండి అలవాటు చేసుకుంటేనే మంచిది. అవన్నీ ఉంటే ఫ్యూచర్లో టెన్షన్ లేకుండా మంచిగా సంతోషంగా ఉండగలరు. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి రెడీగా ఉండండి. ఈ వీడియోలో చదువుకోవడానికి స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఏంటి ఉన్నాయో చూద్దాము. అవి వాడి సక్సెస్ కాండి. ఒక స్టడీ షెడ్యూల్ లేదా టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఆ ప్లాన్ని రోజు అమలు చేయండి. వీక్లీ షెడ్యూల్ని చేయండి. కంటిన్యూస్గా దాన్ని చేయండి. కన్సిస్టెంట్గా చేయడమే ఇక్కడ కీ అనేదే ఇంపార్టెంట్. టైంని తెలివిగా అన్ని సబ్జెక్ట్స్ ఉండేలా చూసుకోండి. ఆ షెడ్యూల్ని అప్పుడప్పుడు రివ్యూ చేసి తగ్గ చేంజెస్ చేసుకుంటూ ఉండండి. అలా అయితేనే మీరు కన్సిస్టెంట్గా చేయగలరు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ముందుగా మీకు సహకరించే వాతావరణాన్ని చూసుకోండి. కొంతమందికి లైబ్రరీలో, కొంతమందికి చెట్లలో లేదా కాఫీ షాపుల్లో చదవాలి అని ఉంటుంది. వాళ్ళు అక్కడ ఫోకస్ చేయగలరు. మీరు ఎక్కడ చేయగలరో అలా ఫోకస్ని చూడండి. ఎక్స్పెరిమెంట్ చేయండి, తెలుసుకోండి దాన్ని. అక్కడ చదవండి. ఒకేసారి అంతా చదవాలి అని కాకుండా చిన్న చిన్న సెక్షన్స్గా చేసుకోండి. ఒకేసారి చాలాసేపు కాకుండా మీరు మేనేజ్ చేయగలిగే అంత చంక్స్గా చేసుకోండి. ఇలా చంక్స్ చేయడం అనే టెక్నిక్ని స్పేస్డ్ రిపిటేషన్ అంటారు. అవి మీ మెమొరీని పెంచుతాయి, మీ అండర్స్టాండింగ్ను కూడా పెంచుతుంది. ఈ స్పేస్డ్ రిపిటేషన్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ లెర్నింగ్ అనే టెక్నాలజీని వాడతారు. దీంట్లో ఫ్లాష్ కార్డ్స్ని వాడతారు. చదివే అప్పుడు యాక్టివ్గా ఉండండి. మీ స్టడీ మెటీరియల్ను మిమ్మల్ని యాక్టివ్గా ఉంచేలాగా చూడండి. జస్ట్ వినడము లేదా చదవడం కాకుండా యాక్టివ్గా ఉండేలాగా చూడండి. నోట్స్ రాసుకోండి, ప్రశ్నలు అడగండి, డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయండి. ఇలాంటి అప్రోచ్ మిమ్మల్ని డీప్గా చదివేలా చేస్తుంది. మీ అండర్స్టాండింగ్ను కూడా పెంచుతుంది. వార్క్లో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాము. విజువల్ వాళ్ళు మైండ్ మ్యాప్స్, డయాగ్రామ్స్, చార్ట్స్ లాంటివి వాడాలి. ఇవి అందరికీ కూడా హెల్ప్ చేస్తాయి. మీ మెటీరియల్ని అలా ప్రిపేర్ చేసుకోండి. వార్క్ గురించి వీడియోలో ఉంటుంది, దాన్ని చూసి మీరు ఏ టైపో తెలుసుకొని అలా మీ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకోండి. అవి చేసుకుంటే కాంప్లెక్స్ అయినవన్నీ కూడా మీకు సింపుల్గా అనిపిస్తుంది.
సింపుల్గా చేసుకోవడానికి వార్క్ అనే కాన్సెప్ట్లో చేస్తే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ని ఈజీగా అర్థమయ్యేలా చేస్తుంది. అంటే మీరు విజువల్ అయితే మ్యాప్స్, చార్ట్స్, డయాగ్రామ్స్ లాంటివి ఈజీగా అర్థమవుతాయి. దానికి తగ్గట్టుగా మీరు మెటీరియల్ని ప్రిపేర్ చేసుకోండి. రెగ్యులర్గా బ్రేక్స్ అనేవి తీసుకోండి. అవి షార్ట్ బ్రేక్స్ ఉండాలి. ఫోకస్ని ఈ షార్ట్ బ్రేక్స్ను అనేవి పెంచుతాయి, బర్న్అవుట్ని తగ్గిస్తాయి. ఈ బ్రేక్స్ రిలాక్సేషన్ ఇస్తాయి. అలాగే ఫిజికల్ యాక్టివిటీని కూడా చేయండి. మీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగడానికి ఇవి దోహదపడతాయి. గోల్స్ని సెట్ చేసుకోండి. ఏవి ముందు చేయాలి, ఏ పనులు తర్వాత చేయాలి అనేది తెలుసుకోండి. ప్రయారిటైజ్ చేయడం నేర్చుకోండి. మీ టైంని అలా షెడ్యూల్ చేసుకోండి. గోల్స్ అన్నీ రియలిస్టిక్గా ఉండేలాగా చూసుకోండి. మిమ్మల్ని మీరు తక్కువ లేదా ఎక్కువ చేసుకోకండి. ఎక్కువ చేసుకున్నా కూడా అది మీకు స్ట్రెస్ గురి చేస్తుంది. స్ట్రెస్గా ఉంటే మీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ తగ్గిపోతాయి. అన్రియలిస్టిక్గా ఉన్న గోల్స్ అనేవి మీకు మంచిది కాదు. అలా అని మీరు తక్కువ చేసుకుంటే మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మీ షార్ట్ గోల్స్ అనేవి లాంగ్ గోల్స్ని ఉద్దేశించేలా ఉండేలాగా చూసుకోండి. మీరు చదువుకునే టేబుల్ లేదా ప్లేస్ అనేది ఆర్గనైజ్డ్గా ఉండేలాగా చూడండి. చెత్త చెదారము అనేవి లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి. మీరు చదువుకునే స్థలము డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా క్లీన్గా ఉండడానికి చూడండి. ఫోల్డర్స్ని వాడండి. కోడ్స్తో, కలర్స్తో నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా సర్దుకుంటే మీ సమయము వేస్ట్ కాదు. అలాగే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రతి వీడియోలో చెప్పేదే, మీ హెల్త్ని పట్టించుకోండి. ఆరోగ్యం అన్నిటికన్నా ఇంపార్టెంట్. రిలాక్స్గా ఉంటే మీరు రీఛార్జ్ అవుతారు. రిలాక్స్గా ఉండండి, బ్రేక్స్ తీసుకోండి, సరి అయిన ఫుడ్ తినండి, బాగా నిద్రపోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఇలా యాక్టివిటీస్ అన్నిటినీ ఉంటే మీరు ఈజీగా రీఛార్జ్ అవుతారు. టీచర్స్, ఫ్రెండ్స్, పెద్దల సహాయం అవసరమైనప్పుడు తీసుకోండి. మొహమాట పడకండి. ఇతర స్టూడెంట్స్తో కలిసి చదవండి. మీ జర్నీని సులభతరం చేసుకోండి. వాళ్ళు మీకు సపోర్ట్ ఉంటారు. మీకు అర్థం కానప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సమర్థవంతమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళండి. ఆర్గనైజేషన్ టెక్నిక్స్ని వాడండి. ఇంప్రూవ్ చేసుకోండి. మీ గోల్స్ని సెట్ చేసుకోండి. గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో సహకారంగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రీసెర్చ్ టిప్స్ కొన్ని చూద్దాము. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి రీసెర్చ్ టాపిక్ అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీ రీసెర్చ్ టాపిక్ అనేది మీ ఇంట్రెస్ట్, మీ ఇష్టము, మీ ప్యాషన్, మీ కెరీర్ గోల్ ఇలాంటివన్నీ చూపిస్తుంది. అందుకే జాగ్రత్తగా రీసెర్చ్ టాపిక్ని ఎన్నుకోండి. సెకండ్ టిప్ ఏంటంటే మీరు ఒక ప్లాన్ చేసి పెట్టుకోండి. అది చాలా క్లియర్గా ఉండాలి. ఒక అవుట్లైన్ లాగా చేయండి. ఆబ్జెక్టివ్స్, మెథడాలజీ, అలాగే టైం లైన్, టైం లిమిట్స్ ఏంటి, డెడ్ లైన్స్ ఎప్పుడు ఉన్నాయి, అలాగే రిక్వైర్డ్ రిసోర్సెస్ ఏంటి, ఇలాంటివన్నీ ఒక అవుట్లైన్ చేసి పెట్టుకోండి. ఇవి అన్నీ చేసుకుంటే ఒక స్ట్రక్చర్ వస్తుంది. అది మీ పిహెచ్డి జర్నీకి ఒక గైడెన్స్ లాగా పనిచేస్తుంది. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే గైడ్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. ఓపెన్గా ఉండండి. రెగ్యులర్గా కమ్యూనికేట్ చేయండి వాళ్ళతో. వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సపోర్టు, వాళ్ళ గైడెన్స్ అనేది చాలా మంచిది. మీకు ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి అనేది వాళ్ళు మీకు చెప్తారు. మీ రీసెర్చ్ని రిఫైన్ చేసి ఒక ప్రాసెస్లోకి తీసుకొస్తారు వాళ్ళు. ఫోర్త్ టిప్, మీ టాపిక్ని ఎప్పుడు అప్డేట్గా ఉండండి. దాని గురించి చదవండి, తెలుసుకోండి. స్కాలర్లీ ఆర్టికల్స్లో ఏం ఉన్నాయో చూసుకోండి, చదవండి. అయితే ఇవి చదువుతున్నప్పుడే ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. అది మీకు రిఫరెన్స్కి హెల్ప్ అవుతుంది. సైటేషన్ అనేది ఈజీగా చేయడానికి హెల్ప్ అవుతుంది. మీ సబ్జెక్ట్కి సంబంధించిన కాన్ఫరెన్సెస్, రీసెర్చ్ సెమినార్స్లో పాల్గొనండి. నాలెడ్జ్ని పెంచుకోండి. రీసెర్చ్ ఎలా ముందుకు వెళ్తుందో
ఎప్పటికప్పుడు ఒక మెజర్మెంట్ లాగా చేసుకోండి. దానికి స్టెప్స్ వేసుకొని ఆ స్టెప్స్ని మీరు కొలుచుకుంటూ మీ రీసెర్చ్ ఎంత ముందుకెళ్ళిందో మీరు తెలుసుకోవచ్చు. పాయింట్స్ వేసుకోండి. అయితే 5th టిప్ వచ్చేసి ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేది పెంచుకోవడం. అలాగే టైంని, రిసోర్సెస్ని మేనేజ్ చేయడం ఎలా, ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. డెడ్లైన్స్ని ట్రాక్లో పెట్టుకోండి. అప్పుడే మీరు ఒక పద్ధతి ప్రకారం చేయగలుగుతారు. రీసెర్చ్ మెటీరియల్స్ని కూడా టాపిక్స్ లేదా ఎవరైతే రాశారో రైటర్స్ని దాన్ని బట్టి మీరు ఒక ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వాటిని స్టోర్ చేసి పెట్టుకోండి. లేదంటే ఒక సింబల్స్ లాగా స్టోర్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా రిఫర్ చేసుకోవడానికి అవుతుంది. మీ పీర్ గ్రూప్స్తో, ఎక్స్పర్ట్ గ్రూప్స్తో కలవండి. మిమ్మల్ని మీరు వాళ్ళతో కలుపుకుంటే మీరు డల్గా, డిసప్పాయింట్మెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఉత్సాహం ఇస్తారు. వాళ్ళతో మీరు ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. అలాగే మీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని మీరు తీసుకొనవచ్చు. అది కూడా మీకు ఎంతో కొంత సహాయపడుతుంది. తర్వాత టిప్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్న రీసెర్చర్స్తో కలవడం. అప్పుడు మీ టాపిక్స్కి అనేదాన్ని మీకు రిఫరెన్సెస్కి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఉంటుంది. మీ టైము సేవ్ అవుతుంది, మీ ఎనర్జీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి రైటింగ్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ని పెంచుకోవడం. అది మీరు అకాడమిక్ రైటింగ్, ప్రజెంటేషన్ ఎలా చేయాలో అనేది ఆ స్కిల్ని మీరు పెంచుకోండి. ముందు అవి తెలుసుకుంటే మీ టైం అనేది వేస్ట్ అవ్వదు, మీ ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వదు. రిసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకోవచ్చు. తర్వాత టిప్ ఎంత స్ట్రెస్, ఎంత వర్క్ ఉన్నా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము అన్నిటికన్నా ముందు. దాన్ని చూసుకోండి. సెల్ఫ్ కేర్కి ప్రాధాన్యత ఇవ్వండి. లైఫ్ని, వర్క్ని బ్యాలెన్స్ చేసుకోండి. కొద్దిగా ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తే మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది. మెడిటేషన్ లాంటిది చేస్తే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ పిహెచ్డి జర్నీకి కాన్ఫిడెన్స్తో, రిసైలెన్స్తో, ఎక్సలెన్స్తో పూర్తి చేయండి ఆ జర్నీని. ఆల్ ది బెస్ట్. స్టే మోటివేటెడ్. మీనింగ్ఫుల్ రీసెర్చ్ చేయాలి అని భావిస్తూ బాయ్. థ్యాంక్ యూ మీరు ఈ వీడియోని వీక్షించినందుకు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్కి స్వాగతం. ఈరోజు రీసెర్చ్ స్కాలర్స్కి యూజ్ అయ్యే వీడియో. రీసెర్చ్ ఎలా చేయాలి అంటే రిలయబుల్ సోర్సెస్ ఎలా వస్తాయి, అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా ఇవాల్యుయేట్ చేయాలి, ప్లగారిజం ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాము. ముందుగా రీసెర్చ్ చేయాలి అంటే సరి అయిన సెర్చ్ ఇంజిన్ని చూడాలి. గూగుల్ స్కాలర్ లేదా మీరు వర్క్ చేసే లేదా మీరు చదువుతున్న కాలేజ్, ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందించే డేటాబేస్ అటువంటిది, లేదా ఏదైనా బాగా పేరు ఉన్న సెర్చ్ ఇంజిన్స్ని బట్టి మీరు సెర్చ్ చేయండి. అసంబద్ధమైనవి, విశ్వాసము లేనివి అలాంటి ఆధారాలు ఏవైనా ఉంటే వాటిని మీరు ఫిల్టర్ చేయండి. ఇటువంటి వాటికి గూగుల్ స్కాలర్ బెస్ట్ సెర్చ్ ఇంజిన్. ఇంటర్నెట్ విలువైన వనరే, కానీ పుస్తకాలు కూడా చాలా ఇంపార్టెంట్. బుక్స్ని అంటే రీసెర్చ్ బుక్స్ని చూడండి. నైపుణ్యం ఉన్న వాళ్ళు రాసిన బుక్స్ని చూడండి. ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది బుక్స్ నుండి ఈజీగా వస్తుంది. మీరు లైబ్రరీని ఎక్స్ప్లోర్ చేయండి. ఈ బుక్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి చూసి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ని ఇవాల్యుయేట్ చేయడానికి CRAAP అనే టెస్ట్ని మీరు ఉపయోగించండి. CRAAP అంటే Cలో కరెన్సీ, R రిలవెన్స్, A అథారిటీ, A అక్యురసీ అండ్ P అంటే పర్పస్. ఇటువంటివన్నీ అంచనా వేయడం ద్వారా మీరు నమ్మదగిన సోర్సా లేదా మీ రీసెర్చ్కి అనేది తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ హెల్ప్ చేస్తుంది మీకు. ఏదైనా సోర్సెస్ని మీరు విమర్శనాత్మకంగా చూడండి, అలాగే చదవండి. అంటే రివ్యూ చేస్తున్నట్టుగా చూడండి. మూలాధారాలను పరిశీలిస్తున్నప్పుడు మెటీరియల్స్లో చాలా చురుగ్గా ఉండండి. ముఖ్య అంశాలు ఏదైనా ఉంటే వాటిని హైలైట్ చేయండి. మీకు వచ్చిన డౌట్స్ని క్వశ్చన్స్ రూపంలో పెట్టండి. అలాగే సమ్మరైజ్ చేయండి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాంటిది ఉంటే.
ఇదంతా మీకు మెటీరియల్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వాటిని మీరు రీసెర్చ్లో రిఫరెన్సెస్ కింద కూడా వాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే మీరు రీసెర్చ్లో రిఫరెన్సెస్ని సైట్ చేయవచ్చు ఇటువంటివన్నీ నోట్ చేసి పెట్టుకుంటే. మీ సోర్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటే అప్పుడు మీరు ప్లగారిజంని అడ్డుకోవచ్చు, దాన్ని మీరు అవాయిడ్ చేయవచ్చు. ప్లగారిజం అనేది అకాడమిక్లో చాలా సీరియస్ అఫెన్స్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. మీరు ఒరిజినల్ ఆథర్స్కి క్రెడిట్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు సైటేషన్ స్టైల్ అనేది మీ ఇన్స్టిట్యూట్ని బట్టి ఏముందో చూడండి. ఎంఎల్ఏ టైప్ ఆర్ ఏపీఏ టైప్, దాన్ని సరిగ్గా ఫాలో అవ్వండి. దాని ప్రకారమే మీరు నోట్స్లో వీటిని నోట్ చేసుకొని పెట్టుకోండి. సైట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు మీ రీసెర్చ్ని ఫైనలైజ్ చేయడానికి ముందు ఒక చెక్ లిస్ట్ని వాడండి. కంప్లీట్నెస్ ఉందా, అక్యురసీ ఉందా, అలాగే ప్రాపర్గా మీరు దాన్ని ఫార్మాట్ చేశారా అనేది చెక్ చేసుకోండి. ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీ రిఫరెన్స్ లిస్ట్, మీ సైటేషన్స్, అలాగే మీ ఓవరాల్గా మీరు చేసిన రీసెర్చ్ పేపర్ ఎలా వచ్చింది, స్ట్రక్చర్ అనే దాన్ని చెక్ లిస్ట్ కింద పెట్టుకొని చేయండి. ఆ చెక్ లిస్ట్ని మొత్తం స్టడీగా చూసి రీడ్ చేశాకే సబ్మిట్ చేయండి. నైపుణ్యం అనేది అంటే పరిశోధన నైపుణ్యం అనేది మీ అకాడమిక్ సక్సెస్ కన్నా మించి ఉంటుంది. ఆ స్కిల్స్ మీరు నేర్చుకోండి. ఎఫెక్టివ్గా రీసెర్చ్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ని మంచిగా ఇవాల్వ్ చేయాలి. అంటే ఇవాల్యుయేట్ చేసిన దాన్ని క్రిటికల్గా చూసి, అలాగే ప్లగారిజం అనేది అస్సలు లేకుండా మీరు చూసుకోవాలి. మీ రీసెర్చ్ని కొనసాగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, ఉదితి కెరీర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అందరికీ ఇంటర్న్షిప్ అనేది ఏంటో చూద్దాము. ఈ అందరికీ ఇంటర్న్షిప్ అనేది ఇంట్లో కూడా చేయొచ్చు. అది ఎక్కడ అంటే ఫర్ఎజ్ అనే వెబ్సైట్లో. ఈ ఫర్ఎజ్ వెబ్సైట్లో కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, అలాగే జాబ్ గురించి తెలుసుకోవడానికి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో మీరు జాయిన్ అవ్వవచ్చు. ఎలా జాయిన్ అవ్వాలో, ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఫర్ఎజ్ అనే దాంట్లో చాలా రకాలైన కెరీర్స్ గురించి ఉంటుంది. చాలా రకాలైన కంపెనీస్ దీంట్లో లింక్ అయి ఉన్నాయి. ఇందులో రిజిస్టర్ చేసుకోవడం ఫ్రీ. వర్చువల్ ఎక్స్పీరియన్స్ గురించి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే గూగుల్ అకౌంట్ ఉంటే కూడా దీంట్లో ఈజీగా సైన్అప్ అవ్వవచ్చు. దీంట్లో సైన్అప్ అయ్యేటప్పుడు ఒక 10 క్వశ్చన్స్ వరకు వస్తాయి. అంటే మీ గురించి, మీరేం చదివారు అని, మీరు హై స్కూలా, యూనివర్సిటీ చదువుల వరకు చదివారా, లేదా కెరీర్లో ఆల్రెడీ ఉన్నారా, కెరీర్లో ఇంకా ఏదైనా చేంజెస్ గురించి చేస్తున్నారా, అలాంటివి. అలాగే వీళ్ళ గురించి ఎక్కడ తెలుసుకున్నారు అని కూడా మనం దాంట్లో మెన్షన్ చేయాలి. నేను ఇందులో రిజిస్టర్ చేయించుకున్నాను. అయితే నేను ఇన్ కెరీర్ అనే దాంట్లో రిజిస్టర్ చేయించుకున్నాను. అందులో ఏంటి అంటే నేను కెరీర్ని అప్స్కిల్లర్లు వెళ్ళడానికి కోసం చేసుకున్నాను. మీరు మీకు సెట్ అయ్యే దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. దాన్ని జాగ్రత్తగా ఫామ్ని ఫిల్ చేయండి. అలాగే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుందా, సెకండరీ, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, మాస్టర్స్, దాంట్లో ప్రొఫెషనలా, డాక్టరేట్ చేశారా, ఇలా చాలా వరకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో మీకు సంబంధించింది మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్నీ ఈజీగానే మీరు అప్లై చేయవచ్చు. కానీ ఇక్కడ మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ జనరేషన్ యూనివర్సిటీ స్టూడెంట్ అంటే ఏంటి అని, అది మీకు తెలియకపోవచ్చు. ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్ అంటే మీ పేరెంట్స్ ఎవరు యూనివర్సిటీ వరకు వెళ్ళని వాళ్ళు, అట్లీస్ట్ డిగ్రీ లేని వాళ్ళు అయితే మీరు ఫస్ట్ జనరేషన్. ఒకవేళ మీ పేరెంట్స్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళైతే మీరు ఫస్ట్ జనరేషన్ కిందికి రారు. ఇలా మొత్తం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు రికమెండెడ్ జాబ్స్ అనేవి ఒక లిస్ట్లో చూపిస్తారు. మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ లాగానే ఉంటుంది. ఇందులో మీ స్కిల్స్ ఏంటి అని అర్థం చేసుకోవడం గురించి ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనే దానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే
ఇండస్ట్రీ జాబ్ సీక్రెట్స్, టెక్నిక్స్, టిప్స్ ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవచ్చు. రికమెండెడ్ లిస్ట్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో నేను 2-3 సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. కోర్సు క్యాటలాగ్ గురించి ఉంటుంది ముందుగా. అంటే ఆ ఇంటర్న్షిప్లో మీరు ఏం చేయాలి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎలా ఫాలో అవ్వమన్నారు అనే దాని గురించి డీటెయిల్స్ ఇస్తారు. లేదంటే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్తో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను కెరీర్ ఇంట్రెస్ట్ గురించి సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే కంపెనీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఏ కంపెనీస్ ఆ ఆపర్చునిటీస్ని ఫెసిలిటేట్ చేస్తున్నాయి అనే డీటెయిల్స్ని మనకి చూపిస్తారు. ఒకసారి మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి, మనకి ఇచ్చిన టాస్క్ ఏంటి, దానికి ఇన్స్ట్రక్షన్ ఏంటి అనేవి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూడాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, టాస్క్ అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం అది ఎలా చేయాలి అనే డీటెయిల్స్, దాన్ని ఎలా కంప్లీట్ చేయాలో కూడా చూసి దాన్ని కంప్లీట్ చేయాలి. ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం ఎలాగో అన్ని డీటెయిల్స్ అందులోనే ఉంటాయి. తర్వాత మీ వర్క్ని మీరు సబ్మిట్ చేయవచ్చు. అయితే మీరు ఏ వర్క్ అయితే చేశారో దాన్ని మీరు సీవీలో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ కింద మీరు పెట్టుకోవచ్చు. మీరు జెన్యూన్గా ట్రై చేసి అటెంప్ట్ చేస్తే ఈ వర్క్ని మీకు ఈజీగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేదాన్ని మీకు హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంట్లో లేడీస్ కూడా చాలా రోజులు గ్యాప్ వచ్చాక వర్క్ ఎలా చేయాలో ప్రజెంట్ ఇండస్ట్రీ గురించి తెలియదు అన్నప్పుడు దీంట్లో జాయిన్ అయ్యి ఎలా చేయాలో అబ్జర్వ్ చేసి ఇందులో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేసి కంప్లీట్ చేసుకుంటే మీకు సులభంగా అర్థమవుతుంది బయట ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి అనేవి. అందుకని ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాము అందరూ ట్రై చేయవచ్చు. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.